హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాల్టి సమ్మర్ స్పెషల్ అటుకుల బనానా షేక్. వెదర్ వేడిగా ఉన్నప్పుడు క్విక్గా తయారు చేసుకునేటటువంటి ఇన్స్టెంట్ అటుకుల బనానా షేక్ చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా తాగాలనిపించే అంత రుచిగా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా ఓ ప్యాన్లో అరకప్పు అటుకులను తీసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేయండి. చూడండి, ఇంత క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపితే పల్లీలు మచ్చలు ఏర్పడకుండా లోపలి దాకా క్రంచిగా వేగుతుంది. కలపకుండా వదిలేస్తే మచ్చలు ఏర్పడతాయి. హై ఫ్లేమ్ మీద వేపితే లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేపుకోండి. పల్లీలు వేగాక పక్కన తీసి చల్లార్చుకోండి. చల్లార్చిన పల్లీల పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో బౌల్లో 4 పండిన తీయటి అరటిపండ్లు తీసుకోండి. నాటు అరటిపండ్లు అయితే చాలా తీయగా ఉంటాయి. మీకు కావాలంటే చక్కెర కేలి అరటిపండ్లు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసి అరటిపండ్లను పప్పు గుత్తితో లేదా ఆలు మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా తాగేటప్పుడు గొంతులో జావలా జారిపోకుండా అక్కడక్కడ పలుకుల్లా సులభంగా చూడండి, ఇలా ఉండాలి. ఇందులో వేయించిన అటుకులు 1/2 లీటర్ కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో ఉంచిన చిల్డ్ పాలు పోసుకోవాలి. స్పూన్తో అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇమీడియట్గా సర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే అరటిపండ్ల జ్యూస్ నల్లగా అయిపోతుంది. ఇప్పుడు గ్లాస్లో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు కొద్దిగా వేస్తూ గ్లాస్ అంతా అటుకుల పాలతో నింపేయండి. అటుకులు వేసి కలిపిన వెంటనే వితిన్ మినిట్స్లో సర్వ్ చేసి తాగేయాలి. అప్పుడే మీకు అటుకులు క్రంచీగా పండ్లకు తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. లేదంటే మెత్తగా పల్ఫీగా అయిపోయి అంత టేస్ట్గా అనిపించదు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చేస్తుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.